మనం చెరువులో సీడేస్ అయితే 3వ తారీఖుతో 2 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు 5వ తారీఖు కాబట్టి 62 రోజులు అయిపోయింది మన పిల్లేసి. ఈ చెరువు చెప్పే కదా నాశనం ఉందని చెప్పి, ఈ నాశనం అని చెప్పి కుళ్ళిపోయిందని చెప్పి బాటాను కొట్టాను. ఒకసారి గుళ్ళు చెప్పే కదా, గుళ్ళు ఉంటాయి అని చెప్పి అవి కొట్టాను ఆ ఒక్కరోజు. తర్వాత ఇవి ఆ గుళ్ళు అయితే ఆ చెరువుకి కొట్టాను. తర్వాత మళ్ళీ ఇంకోసారి వేరే మెడిసిన్ ఉంటే అది కొట్టాను. ఈ చెరువుకి అయితే అసలు కొట్టలేదు. 2 నెలలు అయిపోతుంది. మామూలుగా మినరల్ ప్రోబయోటిక్ ఒకసారి సున్నం కొట్టాను. ఆ 3 తప్ప ఇంక చెరువుకి బాటానికి కానీ వాటర్కి కానీ ఏమి కొట్టలేదు. అందుకని చెప్పి ముందు జాగ్రత్తగా ఇదైతే జియోడన్ గ్రానుల్స్ దీన్ని అయితే జీలైట్ అని పిలుస్తారు. జీలైట్ అని పిలుస్తారు, జియోలైట్. ఇప్పుడైతే మనం చెరువు మొత్తం చల్లాలి. దీనిలో నాకు ఇష్టమైంది ఏంటంటే దీని సౌండ్, బుల్లెట్లు పెరిగితే ఎలా వస్తాయి సౌండ్ అలా వస్తాయి. ఇదైతే మన చెరువులో దిగవసరం అంటే పొడుగు కావద్దు కాబట్టి గట్టి మీద విసిరితే సగం కన్నా పైకి వెళ్ళిపోతుంది. చివరికి వెళ్ళిపోతుంది కొన్ని విసిరితే గట్టిగా. చూడండి, మళ్ళీ విసురుదాం. బుర్ర అని ఒకేసారి. మనం చెరువు కాడ క్యాట్ బిల్ కొడుతున్నాం కదా, ఆ క్యాట్ బిల్ అయితే రాళ్ళు అయితే ఎక్కువ దూరం వెళ్ళవు. ఈ గుళ్ళు అయితే వెళ్తాయి కానీ చెరువులో పడినా ఏం కాదు, ఎందుకంటే ఆ మట్టి గడ్డలు కాదు కాబట్టి చక్కగా ఈ గుళ్ళు అయితే మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళి మన చెరువులోనే పడతాయి. రౌండ్గా ఉండిద్ది కాబట్టి షేపు కరెక్ట్గా లైన్కి వెళ్ళిపోయిద్ది. గన్న బుల్లెట్లు ఎలా ఉన్నాయి, అసలు భలే ఉన్నాయి. సౌండ్ నాకు నచ్చింది ఏంటంటే సౌండ్ దీన్ని బాగా నచ్చేది. టైం అయితే 5:24 అయింది. కరెంట్ అయితే పోయింది. సాయంత్రం వర్షం పడింది. ఆ దెబ్బతో కరెంట్ పోయింది. మరి ఆడ పడిపోయినాయో. మనమైతే 6 ఈ చెరువు కొట్టేసుకుంటే కరెంట్ వచ్చిన ఫ్యాన్లు వేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా బాయ్.